దవ్వదవత్తు దారిద్దునా ఊరిద్దునా జోరి మీదత్తుండు కారు మీదత్తుండు తోలిద్దునా నువ్వు కుందునా. ఏం నిమిషాలు ఛాలెంజ్ ఓకేనా? ఆకలైతే పాడగాను కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్, ఆకలేస్తోంది. ఇది నోట్లో వేసుకొని తినాలి అంటే నా ప్రాణం పోతుంది ఫ్రెండ్స్. టైం వచ్చేసి 6 నిమిషాలు. నాకు ఇది నచ్చుతలేదు. ఇది అస్సలు నాతో నోట్లో పోతలే అసలు. మా బావ కూర్చున్నారు రాగా. నమస్తే దోస్తులు, వెల్కమ్ టు దుమ్ దమ్ ఫ్యామిలీ. ఈ రోజు మన వీడియో వచ్చేసి ఇగో థమ్స్ అప్లు, ఎగ్ నూడిల్స్, ఫ్యామిలీ ప్యాకు మొత్తం భీమన్న, చిట్టక్క, అవ్వ, మన మణిగాడు. ఇవాళ ఎవరికి వెళ్తారో చూద్దాం. మొత్తం ఫ్యామిలీ ప్యాక్ అయితే మన నూడిల్స్ ఛాలెంజ్ పెడుతున్నాం. పచ్చటి వాతావరణంలో మంచి పొలాల కన్నా దావత్ మన ఛాలెంజ్ పెడుతున్నాం. వెళ్ళి వెళ్తారో చూద్దాం. చలో పా, చలో లెట్స్ గో. ఓకే, నువ్వు గెలుతావా, చిట్టక్క గెలుతుందా, అమ్మ గెలుతా, సురేష్ గెలుతారా? ఏ దానికి నాకు పోటేపా. దోస్తులు వీడియో అయితే రఫ్ ఆడుతుంది. ఏమన్నా ఎవరికి వెళ్తారో చూద్దాం ఇక. ఓకే రెడీ. గెలుతుందా, నువ్వు గెలుతావా, అమ్మ గెలుతుందా? నేనే గెలుతా, నువ్వు గెలుతావా? నేనే గెలుతా. పక్కన నేను గెలుతా కానీ పారి నేను ఎవరు గెలవరు, గెలిచేది నేనే. ఇవే తగ్గించుకుంటే మంచిది. దవ్వదవత్తు దారిద్దునా ఊరిద్దునా జోరి మీదత్తుండు కారు మీదత్తుండు తోలిద్దునా నువ్వు కుందునా. దవ్వదవత్తుండు దూలాడుతుండు తోలిద్దునావని అడ్డం తిరుగుతున్నాయి. బుర్దున్నది అన్నా, పడతావాడు ఏం కాదే. ఏంటి బ్రో అంత మాట అన్నావు? పడతావాడిని. వీడియో మాత్రం ఇదేం పోయినా కాలు దిగబడి పట్టు నీలో నీ పాడు వాడా నడిచినట్టే ఉంది. ఒడ్ల పండు పొలంలో వాడాలి ఒకసారి, గమ్మతుంటది. పెద్ద చెరువు దాటినట్టు చేస్తుంది అది. ఛాలెంజ్ సూపర్ ఉంటుంది. ఓకే లెట్స్ గో, రండి ఛాలెంజ్ కూడా చూపెడతాం. ఈ ఛాలెంజ్ ఎవరు గెలుతారు చూద్దాం. భీమనా ఓకే గెలుతావా? గెలుతా పక్కా. చిట్టక నేనే గెలుచుడు, వీళ్ళది బొక్క ఏం లేదు. ఇలా అంతేనా? పక్కనా? పక్కా నేనే గెలుతా. అవ్వా ఇగో నీ కొడుకుని కోడలు గెలుతుందట. నేను గెలుస్తా చూడు. మనిగా ఏమంటారా? ఇలా అంత ఓడిపోతారే, నేనే గెలుతా. ప్రతి ఓడు డైరెక్షన్ చేసేవాడే. అంతేనా? చూడు ఇప్పుడు గుర్తు పెట్టుకోరు, ఇది గుర్తు పెట్టుకోరు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. దోస్తులు అవ్వ గెలుతా అంటుంది, మణిగాడు గెలుతుంటే మణిగాడు గెలుతా అంటాడు, మా చిట్టక్క గెలుతా అంటుంది, భీమనే గెలుతా అంటే భీమనే గెలుతా అంటాడు. ఎవరు గెలుతారు చూద్దాం. ఒకటే ఇగో ఈ నూడిల్స్ వచ్చేసి నూడిల్స్ వాటర్ అయితే లేవు. ఇగో కూల్ డ్రింక్ తాగులేదు, అవి ఇటు అవి బందే, నీళ్ళు బందే. ఇగో నీళ్ళు బందే భీమన, నీళ్ళు బందే. ఓన్లీ మీకు ఇది కూడా 4 సార్లు తాగాలి, ఎక్కువ సార్లు తాగద్దు. 4 సార్లు మీరు తినే లోపు 4 సార్లు తాగాలి. సరేనా? ఇగో ఒకటి లాలీపప్పు, నూడిల్స్, చలో ఒక కూల్ డ్రింక్. ఇగో మన ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది. గెలిచిన వాళ్ళకి జబర్దస్త్ పార్టీ ఉంటుంది. ఛాలెంజ్ ఏంటిది? గెలిచిన వాళ్ళకి 500 రూపాయలు. ఓడిపోతే ఆడ పొలంలో చూసినావా, పొలంలోకి వెళ్ళి ఆడ మన ఒడ్లు ఎక్కుతారు. ఒడ్లు ఎక్కే కాడ మనిషికి 3 ఫీట్లు ఒడ్లు పెట్టాలి. ఓడిపోయిన వాళ్ళు అవ్వా ఒడ్లు ఎక్కుతుర్రు, వెంకటేష్ గారు ఒడ్లు ఎక్కుతుర్రు, ఆడ ఒడ్డు పెట్టాలి. ఓడిపోయిన రెడీయా? ఓడిపోతారో పెడతారో ఇలా పెట్టచ్చు, నాకు పెట్టాలి. ఎందుకు నువ్వు పెట్టాలి? అవ్వ పెడతా నువ్వు పెట్టావు అసలు. ఎట్లైనా నేను గెలుతా. అంతేనా? అవ్వ ఒడ్డు పెట్టాలి, చెక్కుడు కాదు, ఒడ్డు పెట్టుడే. అంతే కదా? చలో దోస్తులు ఛాలెంజ్ షూరు. చూడు రెడీ.
ఇగో మన వాళ్ళకైతే మంచి కూల్ డ్రింక్స్ లెగ్ పీసు నూడిల్స్ అది పెట్టేసినాం. ఛాలెంజ్ టైం వచ్చేసి ఎన్ని నిమిషాలు పెట్టమంటావు భీమన్న? మీరేపురి ఇష్టం. 10 నిమిషాలు పెడతావు అన్న. నేను నిజంగా తాను నిజం. ఎన్ని నిమిషాలు అవ్వ? ఎన్ని నిమిషాలు పెట్టమంటావే? 10 నిమిషాలు పెట్టినాను. 10 కాదు 10 నిమిషాలు తిన్న రాయికి ఇది అంతా అన్న. 10 నిమిషాలు తిన్నారా మీరు? 5 నిమిషాలు లేదు 6 నిమిషాలు పెట్టు. 6 నిమిషాలు పెట్టు. తింటారు 6 నిమిషాలు అన్న. ఇగో అవ్వ 10 నిమిషాలు కాదు 6 నిమిషాలు కాదు 7 నిమిషాలు పెడుతున్నా. 7 నిమిషాలల్లా ఎవరు ఇది మొత్తం ఇగో నూడిల్స్ లెగ్ పీసు విత్ కూల్ డ్రింక్ తాగిర్రో వాళ్ళకే ఛాలెంజ్కి 500 రూపాయలు. చలో మన ఛాలెంజ్ వచ్చేసి 7 నిమిషాలు. ఇగో 0 టైం పెడుతున్నాం. చూడుర్రి దోస్తులు, మన ధూమ్ధామ్ ఫ్యామిలీ ఛానల్ ఈరోజు వచ్చేసి నూడిల్స్ విత్ లెగ్ పీస్ విత్ కూల్ డ్రింక్. అవ్వ ఓకే కదా? ఛాలెంజ్ ఓకేనా? ఓకే డన్ డన్ రెడీ. ఇగో దోస్తులు చూడుర్రి 3 2 7 నిమిషాలు ఛాలెంజ్ ఓకేనా? ఆకలి అవుతుంది పాడుగాను. కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్, ఆకలేస్తుంది. ఏ ఆగా నువ్వు. 3 2 అరే ఏంట్రా ఇది? స్టార్ట్. స్టార్ట్ అనగానే నాకు కదులుతలేదు ఇది. ఓడిపోయిన వాళ్ళు మాత్రం ఒడ్లు ఎక్కాల్సి వస్తుందని చెప్తున్నా. ఒడ్లు పెట్టాలి, ఒడ్లు ఎక్కాల్సి వస్తుందని చెప్తున్నా. బరాబర్ ఇది మాత్రం ఓడిపోయేది మాత్రం ఫిక్స్. ఇది రియల్ చెప్తున్నా. ఎవరు ఓడిపోతారో వాళ్ళు మాత్రం 100%. నేనైతే వాళ్ళు తినకుండా కామెడీ చేయచ్చు. అవ్వా ఏమైంది? నాకు పడిపోయింది నాన్న. ఎట్లా మంచిగా ఉంది. మంచిగా ఉన్నదా? మీ చిన్నప్పుడు ఎట్లా తింటారా మీరు? అంత తినం. తినబోతురా? భీమన్న 100% జరుగుతున్నాయి. ఇలా ఛాలెంజ్ భీమన్న గెలుస్తాడు. నాకు 100% భీమన్న చూడు. నాకు వస్తుంది. నాకు ఎక్కువ వచ్చింది. చిట్టక్క పోయినావా ఇలా బయటకి? నాటయ్యా ఆ మొహం చూడండి, చేపల మార్కెట్ లో విభూ దమ్ముకున్నాడు మొహం. అవునా అమ్మ? ఇంకా మీ కోడలకు కొంచెం చెప్పొద్దా? ఇంకా బయట ఎటు పడతా నొల్లి పెట్టుకుంటుందట కాళ్ళతోటి. నా మాట వినది బిడ్డ, నా మాట వినది. అంతేనా? కూలింగ్ తాగుతలేదు మీరు. అది ఒకటి, ఇది కూడా ఛాలెంజ్ ఇన్వుల్టే ఇది. అబ్బా నేను ఇంట్లో ఓడిపోయాను. అవ్వ తినకుండా ఓడిపోయాడు. అవ్వ నువ్వు వేరే ఇంకా టైం ఎంత టైం అవుతుంది? ఇగో 2 నిమిషాలు టైం అయింది. అయినా నాకు నువ్వు జోల చిప్లో కలిసింది నువ్వేనే రోజులు. అవ్వ జోల చిప్లా అందరికంటే ముందు కలిసింది మా అవ్వనే. ఇవాళ కూడా అవ్వ నువ్వు గెలవానే. ఇంట్లోకి వెళ్ళిపోతుంది. నచ్చలేదు. ఎందుకే పోతలేదు. పోతలేదా? భీమన్న తింటాడు. దోస్తులు టైం వచ్చేసి 4 నిమిషాలు అయిపోయింది. 4 అంటే 5 6 7 ఇంకా 3 నిమిషాలు. చిట్టి నువ్వు తింటలేవు. ఒడ్లు మాత్రం భీమన్న నీదే ఛాలెంజ్. ఒకవేళ ఓడిపోయిన తర్వాత నువ్వు గెలిచినాక ఒడ్లు మాత్రం దగ్గర నువ్వే పెట్టేయాలి. బురదలు దిగిచ్చి ఒడ్లు పెట్టేయాలి. ఇగో ఇలాగ ఇట్లా చిట్టక్కన్న మన ఆడు ఓడిపోయినా అనుకో, భీమన్న మాత్రం వాళ్ళు ఒడ్లు పెట్టిస్తాడు పక్కా. భీమన్న గోసి పెట్టించి ఒడ్లు పెట్టేయాలి. గోసి పెట్టుడే అంటే ఓడిపోయిన ఒప్పుకుంటున్నావా? ఎందుకు? టైం వచ్చేసి 4 నిమిషాల 30 సెకండ్లు. దోస్తులు టైం వచ్చేసి 4 నిమిషాల 30 సెకండ్లు. అరే మనిగా ఏమైనా ఏడు తింటారా? తినకపోతాం. భీమన్న రియల్ జోక్ చెప్తున్నా. వాళ్ళు తినలే అనుకో వాళ్ళకి మాత్రం ఛాలెంజ్ మాత్రం పక్కా. ప్రామిస్ చెప్తున్నా. చిట్టి థమ్స్అప్ తాగాలి. తాగచ్చు నువ్వు 3 సార్లు 4 సార్లు తాగచ్చే. భీమన్న రండి, ఇది 2వ బయట ఇది. ఓ చిట్టి ఒక్కటే బయటకు మొత్తం లేపిందిరా. ఇగో ఒక్కటే బయటకు మొత్తం లేపింది చిట్టి. ఎట్లుంటది మరి మనతోని? 4 నిమిషాల 5 నిమిషాల 17 సెకండ్లు టైం వచ్చేసి 5 నిమిషాల 15 సెకండ్లు. భీమన్న ఆల్రెడీ భీమన్న గెలిచిండు. దోస్తులు చూడు. ఇగో తాగుతాడు భీమన్న ఆల్రెడీ 5 నిమిషాల 53 సెకండ్లు అవుతుంది. చిట్టి ఏం చేస్తున్నావు? అలుగుతాను నా వల్ల అయితే లేదన్న, అసలు లోటకే పోతలేదు. నోట్లోకి పోతలేదా? పందెం ఇప్పుడు రెడీ. ఏమైంది భీమన్న మాట్లాడతలు?
పందెం పందెం భీమన్న కోడలు ఓడగొట్టాలంటే నాది వేసుకోవాలి. నేను అట్లా ముట్టలే. 5 ఇంకా నిమిషాల టైం ఉన్నది. భీమన్న నువ్వు ఓడిపోతావు, నీకు ఇంకా టైం నిమిషం ఉన్నది. ఎన్ని నిమిషాలు అయింది? 5 నిమిషాల 59 సెకండ్లు అవుతుంది. ఇంకా నిమిషం టైం ఉన్నది. అంటే 7 సెకండ్ల 7 నిమిషాల టైం వచ్చేసి నేను ఓడిపోయినా, ఇగో నేను గివ్ అప్ ఇస్తున్నా, నాతో అయితే ఫ్లాష్ బ్యాక్. నువ్వు గెలుతావా? నేనే గెలుతా. పక్కన నేను గెలుస్తా కానీ పారు నేను ఛాలెంజ్ రా. ఎవరు గెలవరు, గెలిచేది నేనే. గివపిత్త మాత్రం పక్కా ఇవాళ మాత్రం భీమన్న మాత్రం ఛాలెంజ్ గట్టిగా ఇస్తాడు. రామి చెప్తున్నా, భీమన్న మాత్రం గట్టిగా ఛాలెంజ్ ఇస్తాడు దోస్తులు. ఇంకో కాదు ఫ్రెండ్స్, ఇది ఎంత దొడ్డు ఉంది ఫ్రెండ్స్, ఇది నోట్లో వేసుకొని తినాలి అంటే నా ప్రాణం పోతుంది ఫ్రెండ్స్. టైం వచ్చేసి 6 నిమిషాలు. నాకు ఇది నచ్చుతలేదు. నాకు నచ్చుతలేదు ఇది. ఆ? ఇదంతా పేగులు పేగులు. పేగులట. 6 నిమిషాల 40 సెకండ్లు. ఆగో కూల్ డ్రింక్ కథం చేసింది, నేను మొత్తం అక్కడనే పెట్టింది. అదే అదే ఆ ఎగ్ పప్పులో ఎగ్ ఫ్రై రైస్ పట్టుబడి తింటుంది. ఎగ్ ఫ్రై రైస్ ఇష్టం, ఇది ఇష్టం లేదని చెప్పి ఇదే ఛాలెంజ్ పెట్టింది ఇలా చిట్టక్కకి. ఇది ఇది అస్సలు నాతో నోట్లో పోతలేదు అసలు. మా బావ గుర్తుగా రాగా ఏది ఎప్పుడే బుచ్చక్కలు ఇంటికాడ ఇంకా 30 సెకండ్లు ఉన్నది భీమన్న, 30 సెకండ్లు ఉన్నది టైం. కానీ అయిపోయింది. ఇంకా 20 సెకండ్లు. ఇవాళ చూడు అందరికి ఎట్టు పెట్టాల్సి వస్తుంది. ఇక సుక్క ఉండదు, బొక్క బొక్క భీమన్న దోస్తులు ఆల్రెడీ 100% చెప్తున్నా, 18 సెకండ్లు ఉన్నది. భీమన్నే గెలిచిండు. భీమన్నది ఒక్కటే పీస్ ఉన్నది. కానీ 30 సెకండ్లలో ఇది మొత్తం తినాలి, తినబోలే అవుతుంది. ఎట్లయినా భీమన్న గెలిచినట్టే. ఏంది దగ్గరకు వచ్చింది భీమన్న. 18 లెగ్ పీస్ అయితే తింటా. నాకు ఇది మొత్తం బొక్క బొక్క ఉండాలి. 18 17 16 15 స్టాప్. 500కు అవుట్. అంతే అవుట్. భీమన్న కూడా థమ్స్ తాగలేదు అనుకున్న టీంలా. కానీ భీమన్న వీళ్ళకు 70% కాకుండా 50% పర్సెంట్ చేయొచ్చు ఫిక్స్ పక్కా. ఎందుకంటే భీమన్న నువ్వు ఫస్ట్ సుధరించవా, థమ్స్ అప్ చూసుకోవా. దోస్తులు ఇవాళ అయితే ఈ నూడిల్స్ను కూల్ డ్రింక్స్ లెగ్ పీస్ ఛాలెంజ్ అయితే ఎవ్వరు గెలలేదు, అందరు ఓడిపోయారు. కానీ అటో ఇటో కొంచెం గెలిచింది అయితే భీమన్ననే. కానీ వీళ్ళకి మాత్రం బరాబర్ ఒడ్డు పెట్టలే ఛాలెంజ్ ఇప్పుడు ఇచ్చుడే ఫిక్స్. ఎందుకంటే భీమన్న ఎక్కడు, భీమన్న పెట్టాడు. వీళ్ళే చిట్టక్క ఎందుకు ఎక్కడ భీమన్న తక్కువనే. ఏం చెప్తున్నా? ఏంది సగం సగమే కాదు, ఒక్క సుక్కున్నా కూడా అది పాయింట్ లెక్క పెట్టుడే దాన్ని. ఐ డోంట్ నో, నువ్వు మొగని కాబట్టి నువ్వు చెక్కాలి అవి. ఎవరు గాబి నడై రాగా రాగా అవసరం లే. అందరు ఫస్ట్ నేనే అంటిగా అన్న మరి నువ్వు కూడా అన్నావు కదా, ఏమైంది ఏమైంది నువ్వు ఏమైంది? అది మొదలు తాగుడు కాదు, ఇది తిన్నాక తాగాలి. ఎవరి ఇష్టం వాళ్ళే అది. భీమన్న ఒక్కడే చెప్తున్నా, నిజంగా చెప్తున్నా, అందరి ఇట్లా గెలిచింది నువ్వే. కానీ ఈ ఛాలెంజ్ మాత్రం ఎవరు గెలవాలి దోస్తులు. ఒకటే చెప్తున్నా, అందరి ఇట్లా గెలిచింది భీమన్ననే. కానీ ఈ ఛాలెంజ్లో మాత్రం భీమన్న నువ్వు థమ్స్ అప్ ఈ కూల్ డ్రింక్ అనేది తాగలే, కూల్ డ్రింక్ అనేది తాగలే. కాబట్టి ఈ ఛాలెంజ్ ఎవరు గెలవాలి? 4 సార్లు అన్నావు. ఇది 4 సార్లు తాగాలి, 3 సార్లు తాగి నువ్వు 4వ సిప్ కథం చేయాలి. నువ్వు 3 సిప్లలో మర్చిపోయావు. అల్లు నేను రెచ్చగొడదు రే, ఫస్ట్ 10 రెచ్చగొడేది నేను, చిట్టక్క రెచ్చగొట్టేది నేను. నేనేం చేసినా ఇది కాబట్టి దోస్తులు మన ధూమ్ధామ్ ఛానల్ ఫ్యామిలీలో ఈరోజు అయితే ఛాలెంజ్ ఎవ్వరు గెలవలేదు. మన ఫస్ట్ గెలిచింది భీమన్న, ఒక కూల్ డ్రింక్ మాత్రం తాగలేదు. ఓట్లు పెట్టిద్దాం అనుకున్నా కానీ మన వాళ్ళు అయితే దొరకబట్టేసారు. మరొక మంచి ఛాలెంజ్తో మన ధూమ్ధామ్ ఫ్యామిలీ ఛానల్లో వస్తాం. మరొక మంచి వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్వరు గెలవలే. నేను గెలుతూ కానీ నాకు ఇది నచ్చక
తినలే ఓ అవ్వా, లేదు నచ్చందే ఇస్తారు మనకు. ఛాలెంజ్ అంటే నచ్చేది ఉన్నాడు కదా నచ్చందే ఇస్తారే అవ్వా. వెనకట తిన్నాం మేము ఇది గట్ల